ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశాల ప్రపంచంలో ఒంటరితనముతో, గుండె నిండా బాధతో, రేపటి గురించిన ఆందోళనతో నలిగిపోతున్న నా ప్రతి ప్రియ సహోదరునికి, సహోదరికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా ప్రేమపూర్వక వందనాలు. ప్రియులారా, ఈరోజు మన హృదయాలను ఒక ఆత్మీయ యాత్రలోనికి తీసుకెళ్దాం. ప్రపంచంలో బైబిల్ గురించి అత్యధికంగా వినిపించే, ఎంతోమంది విశ్వాసుల మనసులలో అలజడి సృష్టించే ఒక ప్రశ్న ఏదైనా ఉంటే అది ఇదే: బైబిల్ నుండి కొన్ని పుస్తకాలను రహస్యంగా తీసివేశారా అని. ప్రియులారా, నిజమైన బైబిల్లో 80 పుస్తకాలు ఉండేవి. నాయకులు కొన్ని పుస్తకాలను దాచిపెట్టారు. హానోకు గ్రంథము నిజమైన బైబిల్లో ఉండేది. మరుగున పడిన పుస్తకాలను ప్రజలకు చూపించడం లేదు అని. ఈ మాటలు ఈరోజు అంతర్జాలంలో, సామాజిక మాధ్యమాలలో లక్షలాది సార్లు వినిపిస్తూ ఎందరికో లేనిపోని అపోహలను, అనుమానాలను కలిగిస్తున్నాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం భావోద్వేగాలతో కాదు, చరిత్రతో మాట్లాడబోతున్నాం. అభిప్రాయాలతో కాదు, తిరుగులేని ఆధారాలతో, దేవుని అపారమైన ప్రేమతో మాట్లాడబోతున్నాం. ఈ ఎపిసోడ్ ముగిసే సమయానికి మీ హృదయంలో ఉన్న ప్రతి సందేహము తొలగిపోవడమే కాదు, దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడి మీ జీవితంలో ఒక గొప్ప నెమ్మదినివ్వబోతున్నాడు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతున్న మన ప్రత్యేక చారిత్రక డాక్యుమెంటరీ సిరీస్ బైబిల్ యొక్క చరిత్ర, దాగిన సత్యముకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ప్రియులారా, తలలు వంచి చిన్న ప్రార్థనతో దీన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల రక్షక, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, నీ పరిశుద్ధ వాక్యాన్ని అర్థము చేసుకునే దైవిక జ్ఞానాన్ని మాకు ప్రసాదించుము. లోకంలో వినబడే అపోహలు కాదు తండ్రి, కేవలం నీ సత్యాన్ని మాత్రమే ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చరిత్రను వినయంతో పరిశీలించే మనస్సును, నీ వాక్యాన్ని గౌరవించే విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి. వారికున్న భయాలు, ఆందోళనలను తొలగించి నీ అద్భుతమైన శాంతితో నింపమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, అపోహల వెనుక ఉన్న అసలు నిజమేంటో మనము తెలుసుకుందాం. ముందుగా మన మనసులో ఉన్న ఒక పెద్ద అపోహను తొలగించుకుందాం. చాలామంది బైబిల్లో మొదట 80 పుస్తకాలు ఉండేవని, వాటిని ఎవరో కావాలని తొలగించారని ప్రచారము చేస్తుంటారు. కానీ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే క్రైస్తవ చరిత్రలో అన్ని సంఘాలు అన్ని కాలాల్లో ఒకే సంఖ్యలో పుస్తకాలను ఉపయోగించలేదు అనే విషయము మనకు అర్థమవుతుంది. వివిధ క్రైస్తవ సాంప్రదాయాలు కొన్ని ప్రాచీన గ్రంథాల గురించి భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. ఈరోజు ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే, రోమన్ క్యాథలిక్ సాంప్రదాయంలో కొన్ని అదనపు గ్రంథాలు ఉన్నాయి. అలాగే తూర్పు ఆర్థోడాక్స్ సాంప్రదాయంలో మరికొన్ని గ్రంథాలు ఉపయోగంలో ఉన్నాయి. అంటే చరిత్రలో జరిగినది పుస్తకాలను ఏ ఒక్కరో అర్ధరాత్రి రహస్యముగా కుట్ర చేసి తీసివేయడము కాదు. వివిధ కాలాల్లో, వివిధ ప్రాంతాల్లో ఏ గ్రంథాలను అధికారికంగా దైవిక గ్రంథాలుగా అంగీకరించాలి అనే విషయమే భిన్నమైన అవగాహనలు ఏర్పడటం. ఇది చాలా ముఖ్యమైన చారిత్రక సత్యము. ఇక మనము తరచుగా వినే అపోక్రిఫ అనే పదాన్ని అర్థము చేసుకుందాం. ఈ పదానికి దాచబడినవి లేదా గోప్యమైనవి అనే అర్థము వచ్చే గ్రీకు మూలము ఉంది. అయితే చరిత్రలో ఈ పదము పాత నిబంధనకు కొన్ని ప్రత్యేక గ్రంథాలను సూచించడానికి ఉపయోగించబడింది. ఈ గ్రంథాలలో చాలా వరకు పాత నిబంధన కాలము ముగిసిన తర్వాత
నూతన నిబంధన కాలానికి ముందు అంటే సుమారు క్రీస్తు పూర్వము 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకము 1వ శతాబ్దము మధ్యలో వ్రాయబడ్డాయి. దీనిని చరిత్రకారులు 2 నిబంధనల మధ్యకాలమని పిలుస్తారు. ఈ గ్రంథాలు ఆ కాలంలోని యూదుల చరిత్రను, వారి కష్టాలను, వారి పోరాటాలను అర్థము చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే వీటిని పూర్తిగా నిర్లక్ష్యము చేయలేము. అలాగని దేవుని ద్వారా నేరుగా ప్రేరేపించబడి వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథములతో సమానముగా చూడలేము. దేవుని వాక్యము ఎలా స్థిరపరచబడింది అని రోజు మనం ఆలోచన చేస్తే చాలామంది అనుకుంటున్నట్లు ఒకరోజు కొంతమంది పెద్దలు, నాయకులు, మతాధికారులు ఒక గదిలో కూర్చొని ఈ పుస్తకము ఉంచుదాం, ఈ పుస్తకము తీసేద్దాం అని తమకు నచ్చినట్లు నిర్ణయించలేదు. దేవుని వాక్యము మానవ ఆలోచనల ప్రకారం ఏర్పడలేదు. ప్రారంభ క్రైస్తవ సంఘాలు వివిధ ప్రాంతాలలో అప్పటికే దైవిక శక్తితో చదవబడుతున్న గ్రంథాలను, అపోస్తలుల ప్రత్యక్ష బోధనలతో ఉన్న సంబంధాన్ని, సంఘాలలో వాటి వల్ల కలిగిన ఆత్మీయ మార్పులను బట్టి వాటిని గుర్తించాయి. వారు కొత్తగా ఏ పుస్తకాన్ని సృష్టించలేదు. కేవలము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి అప్పటికే దైవిక గ్రంథాలుగా నిరూపించబడిన వాటిని ఒకచోట చేర్చారు. ఈరోజు ప్రపంచంలోని అనేక పెద్ద పెద్ద ప్రదర్శనశాలలో ఈ అపోక్రిఫ గ్రంథాల పురాతన ప్రతులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. అవి ఎక్కడా రహస్యంగా దాచబడలేదు. పరిశోధకులు వాటిని నిరంతరము అధ్యయనము చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ పుస్తకాలను ప్రపంచం నుండి పూర్తిగా దాచిపెట్టారు అనే వాదన కేవలము ఒక ఊహ మాత్రమే అని స్పష్టమవుతుంది. అలాగే ఈరోజు సాంఘిక మాధ్యమాలలో ఎక్కువగా వినిపించే హానోకు గ్రంథము గురించి కూడా ఒక నిజాన్ని తెలుసుకోవాలి. బైబిల్లోని ఆది కాండములో హానోకు అనే భక్తుడు దేవునితో నడిచాడని, దేవుడు అతనిని మరణము చూడకుండా తన దగ్గరకు తీసుకున్నాడని మనం ఎంతో భక్తితో చదువుకుంటాం. కానీ ఈరోజు మార్కెట్లలో లభించే హానోకు గ్రంథము ఆయన స్వయముగా వ్రాసారనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. అది ఆయన జీవించిన కాలము కంటే ఎన్నో శతాబ్దాల తరువాత వ్రాయబడినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. యూదా పత్రికలో హానోకు గురించి ప్రస్తావించిన ఒక మాట ఉన్నంత మాత్రాన ఆ పూర్తి గ్రంథం బైబిల్లో భాగమైపోదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా కొన్ని సందర్భాల్లో గ్రీకు కవుల మాటలను ఉదహరించాడు. అంత మాత్రాన ఆ గ్రీకు కవుల రచనలన్నీ పరిశుద్ధ గ్రంథాలు కావు కదా. అలాగే తోమా సువార్త, యూదా సువార్త వంటి పుస్తకాలు కూడా యేసు క్రీస్తు కాలానికి ఎంతో కాలము తరువాత సంఘములో లేనిపోని తప్పుడు బోధలు ప్రవేశపెట్టడానికి వ్రాయబడినవని చరిత్రకారులు నిరూపించారు. అందుకే ప్రారంభ సంఘాలు వాటిని చెరనీయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, చరిత్రలోని ఈ విషయాలు పక్కన పెడితే దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీతో ఒక ముఖ్యమైన విషయము మాట్లాడాలని ఆశపడుతున్నాడు. లోకములో లేని పుస్తకాల గురించి, మరుగున పడిన రహస్యాల గురించి ఎంతోమంది ఆరాట పడుతున్నారు. కానీ తమ చేతుల్లో ఉన్న దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రము తెరవరు. ఇది ఎంత విచారకరము! దేవుడు మన జీవానికి, రక్షణకు, నిత్య జీవానికి అవసరమైన ప్రతి సత్యాన్ని ఇప్పటికే మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ లేఖన భాగములో భద్రపరిచాడు. కొన్ని సంవత్సరాల క్రితము జరిగిన ఒక యథార్థ సంఘటన మీకు చెప్పాలి. ఒక చిన్న కుటుంబంలో భర్త తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబంలో సంపాదన లేదు, అప్పులు పెరిగిపోయాయి, పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆ తల్లి ఎంతో నిరాశతో, వేదనతో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ దేవుని నిందించడము ప్రారంభించింది. ప్రభువా, నా ప్రార్థనలు ఎందుకు ఆలస్యము చేస్తున్నావు? నా కన్నీళ్లు నీకు కనిపించడం లేదా?
నన్ను పూర్తిగా విస్మరించావా అని రోదించింది. ఆ రాత్రి ఆమె ఎంతో గుండె బరువుతో తన ఇంట్లో ఉన్న పాత పరిశుద్ధ లేఖన భాగమును తెరిచింది. అక్కడ ఆమె కంటికి నీవు నన్ను విస్మరించలేదు, నీవు నన్ను మరవలేదు అనే దేవుని వాగ్దానము కనిపించింది. ఆమె వాక్యాన్ని గట్టిగా పట్టుకొని కన్నీళ్లతో ప్రార్థించడము ప్రారంభించింది. లోకములో ఏ ఇతర రహస్య గ్రంథాలు ఆమెకు అవసరము పడలేదు. కేవలము ఆమె చేతిలో ఉన్న ఒక దైవిక వాక్యమే ఆమె గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. ఆశ్చర్యకరముగా ప్రియ సహోదరి సహోదరుడా, తర్వాతి రోజుల్లో దేవుడు తన కుటుంబంలో అద్భుతమైన ద్వారాలను తెరిచాడు. ఆమె భర్తకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అప్పులన్నిటి నుండి విముక్తిని కలిగించాడు. ఈరోజు ఆ కుటుంబము సమాజంలో ఒక గొప్ప సాక్ష్యముగా నిలబడింది. అవును నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మీ కన్నీళ్లు రేపటి మీ సాక్ష్యముగా మారవచ్చు. దేవుడు మీ వైపు చూస్తూ మీ కొరకు నిరంతరము ఆయన పనిచేస్తున్నాడు. ఆయన తన గ్రంథములో మీ గురించి ఒక గొప్ప ప్రణాళిక రాసిపెట్టి ఉంచాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీ కుటుంబ జీవితానికి ఒక గొప్ప పాఠాన్ని దేవుడి సందేశం ద్వారా నేర్పిస్తున్నాడు. చాలాసార్లు మనము లేని వాటి కోసము, మనకు దొరకని వాటి కోసము ఆరాటపడుతూ దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చిన ఆశీర్వాదాలను, మన పక్కనే ఉన్న ఆత్మీయులను నిర్లక్ష్యము చేస్తుంటాం. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సఖ్యత లేకపోవడానికి కారణమిదే. మన చేతిలో ఉన్న కుటుంబాన్ని ప్రేమతో చూసుకోకుండా లోకములో ఎక్కడో సంతోషము ఉందంటూ వెతకడం వల్లనే ఎన్నో కుటుంబాలు ఈరోజు ముక్కలైపోతున్నాయి. దేవుడు మీకిచ్చిన జీవిత భాగస్వామిని, మీ పిల్లలను దేవుని వాక్యము ద్వారా ప్రేమించడము నేర్చుకోండి. మీ కుటుంబాల్లో ప్రార్థన బలిపీఠాన్ని కట్టండి. ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు మీ నిద్రను దూరము చేస్తున్నాయా? అయితే కుటుంబమంతా మోకరించి దేవుని వాగ్దానాలను పట్టుకొని కన్నీటితో ప్రార్థించండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయము గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆలస్యము చేస్తాడు, కానీ ఆయన ఎప్పుడూ ఎవరిని విస్మరించడు. ఒకవేళ మీ జీవితంలో కొన్ని తలుపులు మూయబడినట్టు మీకు అనిపిస్తే అధైర్యపడకండి. దేవుడు మూసిన ఆ తలుపుల వెనుక ఒక శ్రేష్టమైన ప్రణాళిక, శ్రేష్టమైన గొప్ప ఆశీర్వాదము ఉంటుంది. మీరు లోకములో ఒంటరిగా పోరాడటం లేదు. సృష్టికర్త అయిన దేవుడు మీతో, మీ పక్కనే ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించుకోండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ సమయంలో మీ హృదయాన్ని తడుతా ఉన్నాడు. కేవలం లోక సంబంధమైన సమాచారము కోసము, వాదనల కోసమే నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా? లేక నీ జీవితము రూపాంతరము చెందాలని ఆశపడుతున్నావా? నీవు ఒంటరితనము, భయము, వేదనతో ఉన్నట్టయితే ఈరోజే నీ జీవితాన్ని దేవుని వాక్యానికి, ఆయన ప్రేమకు పూర్తిగా అంకితము చేయి. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఉన్న స్థితిలో వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ రెండు చేతులెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ అద్భుతమైన రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. లోకములో వినపడే ఎన్నో అపోహల మధ్య నీ సత్యమైన వాక్యము మా చేతుల్లో ఉన్నందుకు నీకు కోట్లాది కృతజ్ఞతలు. అయా, లేని పుస్తకాల గురించి, మరుగున పడిన విషయాల గురించి వ్యర్థంగా వాదించడం కాదు నాయనా, మా చేతిలో ఉన్న నీ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదివే ఆకలిని, దాని ప్రకారము జీవించే వినయాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ సందేశాన్ని వింటున్న నా ప్రతి ప్రియ సహోదరుణ్ణి, సహోదరిని మీరు దీవించండి. వారి కుటుంబాలలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, మనశ్శాంతి లేని పరిస్థితులను మీ పరిశుద్ధ నామములో ఇప్పుడే తొలగించండి. ఎవరైతే తీవ్రమైన నిరాశలో
కన్నీటితో ఉన్నారో వారి కన్నీళ్లను తుడిచి నేను నీకు తోడయున్నాను అనే మధురమైన మీ స్వరముతో వారిని ఆదరించండి. మీరే మాకు తోడయుండి నడిపించుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మన చారిత్రక సిరీస్లో బైబిల్ ఎలా ఏర్పడింది, లిఖిత ప్రతులు, అనువాదాలు, పురావస్తు ఆధారాలు మరియు మరుగున పడిన పుస్తకాల వెనుక ఉన్న సత్యాలన్నిటినీ వివరముగా చూశాము. కానీ ఇప్పుడు ఈ సిరీస్లో అత్యంత ఉత్కంఠభరితమైన మీ రూపాంతరానికి కారణమయ్యే ఒక విశ్వాస ప్రశ్న మన ముందుంది. బైబిల్లో వందల సంవత్సరాల క్రితము చెప్పబడిన ప్రవచనాలు నిజంగానే నెరవేరాయా? భవిష్యత్తు గురించి ముందే చెప్పబడిన సంఘటనలు చరిత్రలో ఎలా అక్షరాల సంభవించాయి? ప్రవచనము మరియు చరిత్ర కలిసే చోట దేవుని హస్తము ఎలా కనిపిస్తుంది? దానియేలు ప్రవక్త, యెషయా ప్రవక్త మరియు స్వయముగా యేసు క్రీస్తు చెప్పిన ప్రవచనాల వెనుక దాగిన ఆశ్చర్యకరమైన నిజాలు ఏమిటి? మన మొదటి సీజన్ చివరి ఎపిసోడ్ అయిన 10వ ఎపిసోడ్ భవిష్యత్తును ముందే చెప్పిన గ్రంథమా, బైబిల్ ప్రవచనాల వెనుక దాగిన చరిత్ర. ఈ అద్భుతమైన ఆత్మీయ ప్రయాణంలో రేపు సాయంత్రము సరిగ్గా 7 గంటలకు మళ్ళీ కలుద్దాం. ఈ ఆత్మీయ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. ఆ రీతిగానే మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రచురించబడే ఈ దైవిక చారిత్రక ప్రయాణంలో నాతో కలిసి ఉండేందుకు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ వ్యక్తిగత ప్రార్థన అవసరాలను స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా లేదా ఫోన్ ద్వారా తెలియజేసినట్టయితే నేను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తాను. అప్పటి వరకు దేవుని వాక్యాన్ని ప్రేమించండి, చదవండి, దాని ప్రకారము జీవించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.